సింగరేణి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు అంగన్వాడీలు శాంతియుతంగా విజయవాడలోని ధర్నా చేస్తున్న టైంలోని ప్రభుత్వం అరెస్టులు చేయడం అన్యాయము. దీనికి నిరసనగా ఈరోజు పాల్కొండ ప్రాజెక్టులో నిరసన కార్యక్రమం ప్రారంభించాం. అయితే ప్రభుత్వానికి ఒక ప్రశ్న అడుగుతూ పోతున్నాం. మేము ఎన్నికల ముందు 42 రోజులు మేము సమ్మెలు చేసేటప్పుడు ప్రతి టెంట దగ్గరికి వచ్చి గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు అమలు చేయమని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక చరిత్ర ఉంది, అంగన్వాడీలకి జీతాలు పెంచే చరిత్ర ఉంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు జీతాలు పెంచుతుంది అనుకునే ఆశతో మేము ఈరోజు పోరాటానికి వచ్చాం. కానీ మేము నెల రోజుల ముందే మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి విన్నవించినా కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రోడ్డెక్కాము. ప్రభుత్వం గతంలో మాకు 7,000 వేతనాన్ని 10,000 వేతనం చేసి 3,000 పెంచారు ప్రభుత్వం. అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిందని చెప్పేసి మేము ఎన్నో ఆశలు పడి ఇప్పుడు కూడాను టీడీపీ ప్రభుత్వానికి ఒక విన్నవించుకుంటున్నాం. అంగన్వాడీలు అంటే మీకు అక్క చెల్లెములు అంటే చాలా సాధికారత, చాలా గౌరవం, మర్యాద అని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఆ భావనతోనే ఈరోజు మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా మీరు వచ్చిన ఈ అధికార ప్రభుత్వంలో కూడా మాకు అంగన్వాడీలకు వేతనాలు పెంచుతారని చెప్పేసి మీకు సవినయంగా కోరుకుంటూ ఈరోజు జిల్లా అంగన్వాడీలందరి తరఫున కూడా మేము విన్నవించుకుంటున్నాం.